ఇవాళ మనం డిస్కస్ చేయబోతున్న కే డ్రామా స్క్విడ్ గేమ్ సీజన్ 1 ఎపిసోడ్ 4, ఎపిసోడ్ 5, ఎపిసోడ్ 6. మీరు దీనికి ముందు ఎపిసోడ్స్ చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, వెళ్ళి చూడండి. ఎపిసోడ్ బిగినింగ్ లో ప్లేయర్ 111 ని ఒక స్టాఫ్ మెంబర్ సీక్రెట్ గా ఎక్కడికో తీసుకువెళ్తూ ఉంటారు. సీసీ కెమెరాలో ఆ ఫుటేజ్ డిలీట్ చేస్తారు. ప్లేయర్ 111 కొంతమంది స్టాఫ్ మెంబర్స్ తో ప్లేయర్స్ ఆర్గన్స్ తీస్తూ ఉంటారు. ప్లేయర్ 111 డాక్టర్. కొంతమంది స్టాఫ్ మెంబర్స్ ప్లేయర్ 111 తో కలిసి ఆర్గన్ ట్రాఫికింగ్ చేస్తూ ఉంటారు. అందుకనే స్టాఫ్ ప్లేయర్ 111 కి గేమ్స్ లో హెల్ప్ చేస్తారు. ఆర్గన్స్ ట్రాఫికింగ్ హెల్ప్ చేసిన స్టాఫ్ నెంబర్ 29 రాలేదు. నెక్స్ట్ సెకండ్ గేమ్ అయిపోయాక 108 ప్లేయర్స్ మిగులుతారు. ఇప్పుడు టోటల్ అమౌంట్ 34.8 బిలియన్ వాన్. స్టాఫ్ మెంబర్స్ ప్లేయర్స్ కి డిన్నర్ పెడతారు. ఒక ఎగ్, ఒక సోడా. ప్లేయర్స్ 101 బ్యాచ్ కి ఫుడ్ సరిపోలేదని ఇంకోసారి ఫుడ్ లైన్ లో నిలబడతారు. లాస్ట్ లో 5 మెంబర్స్ కి ఫుడ్ ఉండదు, ఎందుకంటే వాళ్ళ ఫుడ్ కూడా ప్లేయర్స్ 101 బ్యాచ్ తీసేసుకుంటారు. ఫుడ్ రాని ప్లేయర్స్ కి స్టాఫ్ మెంబర్స్ ఫుడ్ ఇవ్వరు. వాళ్ళలో ఒక ప్లేయర్ కి కోపం వచ్చి 101 ని కొట్టడానికి వెళ్తారు. వాళ్ళిద్దరికి గొడవ అయ్యి ప్లేయర్ 101 ఇంకో ప్లేయర్ ని చంపేస్తాడు. ఇంత జరుగుతున్న స్టార్ మెంబర్స్ ఫ్రంట్ మ్యాన్ ఏమీ చేయకుండా సైలెంట్ గా ఉంటారు. ఇప్పుడు ఒక ప్లేయర్ చనిపోయేసరికి ప్రైజ్ మనీ పెరుగుతుంది. నైట్ పడుకునేటప్పుడు గీహూన్ టీం నైట్ మనం అందరూ జాగ్రత్తగా ఉండాలి, డబ్బులు పెరుగుతాయని ప్లేయర్ 101 గ్యాంగ్ మనని ఏదైనా చేయొచ్చు అని డిస్కస్ చేస్తూ ఉంటారు. ప్లేయర్ 067 గీహూన్ టీమ్ లో జాయిన్ అవుతుంది. నెక్స్ట్ సీన్ లో ప్లేయర్ 111 కి నెక్స్ట్ గేమ్ ఏంటో తెలుసు అని ప్లేయర్ 101 గ్యాంగ్ లో వెళ్లి చేరుతాడు. లైట్స్ ఆఫ్ అవ్వగానే అందరూ ఫైట్ చేసుకుంటారు, చంపుకుంటూ ఉంటారు. ఇదంతా అవుతుంటే అందరూ స్టాఫ్ డోర్ బయట వెయిట్ చేస్తూ ఉంటారు. ఇంతలో ప్లేయర్ 001 గట్టిగా అరుస్తాడు, ఇలా చేసుకుంటే అందరం చనిపోతాం, ఆపేయండి అని. అప్పుడు స్టాఫ్ మెంబర్స్ వచ్చి ఫైట్ ని ఆపి చనిపోయిన ప్లేయర్స్ ని తీసుకువెళ్తూ ఉంటారు. అప్పుడు స్టాఫ్ లో ఉన్న పోలీస్ ఆఫీసర్ గీహూన్ దగ్గరికి వచ్చి ఇన్హు ఇక్కడ ఉన్నాడా అని అడుగుతాడు. గీహూన్ నాకు తెలియదు అంటాడు. పోలీస్ తన క్యాబిన్ లోకి వెళ్లి జరిగిందంతా ఫోన్ లో టైప్ చేస్తూ ఉంటాడు. అప్పుడు ఒక మార్స్ కోడ్ వినిపిస్తుంది, నెంబర్ 29 అని. ఎపిసోడ్ 3 లో పోలీస్ చంపి సముద్రంలో పడేసిన స్టాఫ్ ఆర్గన్ ట్రాఫికింగ్ లో ఉంటాడు. నెక్స్ట్ గేమ్ స్టార్ట్ అవుతుంది. థర్డ్ గేమ్ టగ్ ఆఫ్ వార్. అందరూ 10 మినిట్స్ లో ఒక టీమ్ కి 10 మెంబర్స్ గా ఫామ్ అవ్వాలి. ప్లేయర్ 101 ప్లేయర్ 212 ని తన టీమ్ లో జాయిన్ చేసుకోడు, తను స్ట్రాంగ్ కాదు అని. ప్లేయర్ 067 ప్లేయర్ 240 ని తన టీమ్ లోకి తీసుకొస్తుంది. ప్లేయర్ 212 గీహూన్ టీమ్ లో జాయిన్ అవుతుంది. ఎత్తు ప్లేస్ లో 2 సైడ్స్ 2 టీమ్స్ టగ్ ఆఫ్ వార్ ఆడాలి. మధ్యలో గ్యాప్ ఉంటుంది. ఓడిపోయిన టీం గ్యాప్ లో నుంచి కింద పడి చనిపోతారు. చనిపోకుండా కొంచెం ప్రాణం ఉన్న వాళ్ళని సీక్రెట్ గా ఆర్గన్ ట్రాఫికింగ్ చేసే వాళ్ళు ప్లేయర్స్ ని బాక్స్ లో పెట్టి ఒక సింబల్ వేస్తారు, తర్వాత గుర్తుపట్టడానికి. ప్లేయర్ 101 టీం గెలుస్తుంది. నెక్స్ట్ గీహూన్ టీం ఆడాలి. ఇంతటితో ఎపిసోడ్ 4 అయిపోతుంది. స్క్విడ్ గేమ్ సీజన్ 1 ఎపిసోడ్ 5. గీహూన్ టీం ఒక స్ట్రాంగ్ టీం తో టగ్ ఆఫ్ వార్ ఆడబోతుంది. గీహూన్ టీం లో ఒక ముసలతను, ముగ్గురు అమ్మాయిలు ఉంటారు. వాళ్ళ టీం వీక్ గా ఉంది అని అందరూ టెన్షన్ పడతారు. ప్లేయర్ 001 ఎక్స్పీరియన్స్ తో ఒక స్ట్రాటజీ చెప్తాడు. గేమ్ స్టార్టింగ్ లో తాడు లాగకుండా గట్టిగా అందరూ పట్టుకొని వెనక్కి వంగాలి. ఆపోజిట్ టీం కొంచెం డిస్ట్రాక్ట్ అవ్వగానే తాడు లాగడం స్టార్ట్ చేయాలి. ప్లేయర్ 001 చెప్పిన స్ట్రాటజీతో గెలవకపోవడంతో సాంగు ఒక ఐడియా చెప్తాడు. అందరూ 3 స్టెప్స్ ముందుకు వేయండి, అప్పుడు ఆపోజిట్ టీం లాగే ఫోర్స్ కి వెనక్కి పడిపోతారు. ఆపోజిట్ టీం పడంగానే గీహూన్ టీం ఫాస్ట్ గా తాడు వాళ్ళ వైపు లాగేసి అలా ఆడి గీహూన్ టీం గెలుస్తుంది. థర్డ్ గేమ్ అయ్యేసరికి టోటల్ 40 ప్లేయర్స్ ఉంటారు. లైట్స్ ఆఫ్ అయ్యే ముందు అందరూ ప్లేయర్స్ మళ్ళీ ఫైట్ అవుతుందని అక్కడ ఉన్న బెడ్స్ తో వాల్ క్రియేట్ చేసుకుంటారు. సేఫ్టీ కోసం ఇద్దరు మెలుగుగా ఉండి గార్డ్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ సీన్ లో స్టాఫ్ నెంబర్ 29 లా ఉన్న పోలీస్ ని ఆర్గన్ ట్రాఫికింగ్ కి తీసుకొని వెళ్తారు. ప్లేయర్ 111 ఆర్గన్ సర్జరీకి వెళ్తాడు. మిగతా ప్లేయర్స్ లాగా ప్లేయర్ 111 రూమ్ లో లేకపోవడంతో ప్లేయర్ 101 కి డౌట్ వస్తుంది. ఆర్గన్స్ ట్రాన్స్పోర్టేషన్ కి ఒక షిప్ వస్తుంది. ఆర్గన్ సర్జరీ అయిపోయాక స్టాఫ్ 29 లా ఉన్న పోలీసు ఇంకో స్టాఫ్ తో షిప్ దగ్గరికి వెళ్లి ఆర్గన్స్ ఇచ్చి రావాలి. పోలీస్ తనతో వచ్చిన స్టాఫ్ నుంచి ఇప్పటి
ఇప్పటిదాకా ఆడిన ప్లేయర్స్ అందరి డీటెయిల్స్ లిస్ట్ ఫ్రంట్ మ్యాన్ ఆఫీస్ లో ఉంటాయి అని తెలుసుకొని అతనిని చంపేసి ఫ్రంట్ మ్యాన్ ఆఫీస్ కి వెళ్తాడు. ఫ్రంట్ మ్యాన్ ఆఫీస్ లో డాక్యుమెంట్ వెతుకుతుండగా ఒక మనిషి ఔల్ మాస్క్ పెట్టుకొని కనిపిస్తాడు. సర్జరీ రూమ్ లో ప్లేయర్ 111 స్టాఫ్ ని నెక్స్ట్ ఏం గేమ్ అని అడిగితే మాకు తెలియదు అని చెప్తారు. డాక్టర్ నైట్ అంతా పనిచేసి నిద్రలేక కోపం ఫ్రస్ట్రేషన్ వచ్చి స్టాఫ్ ని చంపేసి పారిపోతాడు. ఫ్రెండ్ మ్యాన్ వచ్చి ప్లేయర్ 111 ని షూట్ చేసి చంపేస్తాడు. ఫ్రెండ్ మ్యాన్ కి ఆర్గన్ ట్రాఫికింగ్ జరుగుతుంది అని తెలుసు కానీ పట్టించుకోడు. ఇంకొక స్టాఫ్ ని చంపేశారు అని ఫ్రెండ్ మ్యాన్ కి తెలుస్తుంది. స్టాఫ్ లో ఉన్న పోలీస్ కోసం సర్చింగ్ జరుగుతుంది. ఫ్రెండ్ మ్యాన్ ఆఫీస్ కి వెళ్లిన పోలీస్ తన మిస్సింగ్ బ్రదర్ 2015 లో ఆడిన గేమ్స్ లో విన్నర్ అని తెలుస్తుంది. ఇంతటితో ఎపిసోడ్ 5 అయిపోతుంది. క్విక్ గేమ్ సీజన్ 1 ఎపిసోడ్ 6 నెక్స్ట్ 4th గేమ్ స్టార్ట్ అవుతుంది. గేమ్ కి వెళ్లే దారిలో ప్రీవియస్ ఎపిసోడ్ లో చనిపోయిన స్టాఫ్ అండ్ ప్లేయర్ 111 ని హ్యాంగ్ చేసి మాకు ప్లేయర్స్ అండ్ స్టాఫ్ ఒకటే, రూల్స్ ఎవరు బ్రేక్ చేసినా వాళ్ళకి సేమ్ పనిష్మెంట్ ఉంటది అని చెప్తారు. ఆఫీస్ రూమ్ లో ఫ్రంట్ మ్యాన్ కి కాల్ వస్తుంది. చిన్న డిస్టర్బెన్స్ అయింది, గేమ్ కి ఏం ప్రాబ్లం ఉండదు అంటాడు. అక్కడ ఉన్న పోలీస్ ఇదంతా వింటాడు. ఫ్రంట్ మ్యాన్ వెళ్ళంగానే ఆ ఫోన్ నుంచి పోలీసులకి కాల్ చేస్తాడు కానీ కాల్ కలవదు. 4th గేమ్ మొదలవుతుంది. 4th గేమ్ మార్బుల్. ఈ గేమ్ 2 మెంబర్స్ కలిసి ఆడాలి. 10 minutes లో టీమ్ ఫామ్ అవ్వాలి. ప్లేయర్ 199 సాంగు, గీహూన్, ప్లేయర్ 001, ప్లేయర్ 067, ప్లేయర్ 240 టీమ్స్ అవుతారు. ప్లేయర్ 212 తో ఎవరు జాయిన్ అవ్వకపోవడంతో తనని స్టాఫ్ తీసుకెళ్లిపోతారు. ప్లేయర్ 212 చనిపోయింది అని ప్లేయర్ 101 సంతోషపడతాడు. ఒక్కొక్క ప్లేయర్ కి 10 మార్బుల్స్ సంచిలో పెట్టి ఇస్తారు. ఈ గేమ్ లో ఎవరి పార్ట్నర్స్ తో వాళ్ళు పోటీ పడాలి. పార్ట్నర్స్ నుంచి అన్ని 10 మార్బుల్స్ తీసుకున్న వాళ్ళు విన్నర్స్. ప్లేయర్స్ డిఫరెంట్ గేమ్స్ ఆడి మార్బుల్స్ సంపాదించుకుంటారు. గేమ్ ప్లే సరౌండింగ్స్. ప్లేయర్ 001 కి గీహూన్ కి చిన్నప్పుడు ఇల్లు లాగానే ఉన్నట్టు అనిపిస్తుంది. ప్లేయర్ 001 కి డిమెన్షియా ఉండడం వల్ల గేమ్ ఆడకుండా తను ఇల్లు ఎక్కడ ఉందో ఎతుకుతూ ఉంటాడు. గీహూన్ గేమ్ ఆడదామని ఎంత పిలిచినా రాడు. ఆఖరికి గీహూన్ గట్టిగా చెప్పడం వల్ల ఆడతాడు. గీహూన్ అండ్ ప్లేయర్ 001 గెస్సింగ్ గేమ్ ఆడతారు. గెస్సింగ్ గేమ్ అంటే ఇద్దరు ప్లేయర్స్ చేతిలో ఆడ్ ఆర్ ఈవెన్ మార్బుల్స్ పట్టుకోవాలి. ప్లేయర్స్ ఆడ్ ఆర్ ఈవెన్ కరెక్ట్ గా గెస్ చేస్తే వాళ్ళకి వాళ్ళ పార్ట్నర్ చేతిలో ఉన్న మార్బుల్స్ అన్ని వెళ్తాయి. అలా ఆడుతూ ప్లేయర్ 001 లీడింగ్ లో ఉంటారు. గీహూన్ దగ్గర 1 మార్బుల్ ఉంది అనగా ప్లేయర్ 001 ఆడ్ ఆర్ ఈవెన్ లో ఏం చూస్ చేస్తాడో మర్చిపోతాడు. అది గీహూన్ అడ్వాంటేజ్ గా తీసుకొని తనకి గేమ్ ఫేవర్ చేసేలాగా చెప్తాడు. లాస్ట్ లో ప్లేయర్ 001 దగ్గర ఉన్న లాస్ట్ మార్బుల్ గీహూన్ కి ఇచ్చేస్తాడు. గీహూన్ గెలుస్తాడు. ప్లేయర్ 001 ని స్టాఫ్ షూట్ చేసే ముందు నా పేరు ఇల్నమ్ అంటాడు. గీహూన్ బాధపడి రూమ్ లోకి వెళ్ళిపోతాడు. సాంగు అండ్ ప్లేయర్ 199 కూడా గెస్సింగ్ గేమ్ ఆడతారు. ప్లేయర్ 199 గెలుస్తాడు. అప్పుడు సాంగు తన తెలివి వాడి ప్లేయర్ 199 ని మోసం చేసి గెలుస్తాడు. ఓడిపోయినందుకు ప్లేయర్ 199 ని షూట్ చేసి చంపేస్తారు. సాంగు గిల్టీగా ఫీల్ అవుతాడు. ప్లేయర్ 240 ప్లస్ 067 కి గేమ్ సాక్రిఫైస్ చేసి ప్లేయర్ 067 ని గెలిపిస్తుంది. ప్లేయర్ 101 కూడా ఈ గేమ్ గెలుస్తాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఏషియన్ డ్రామా కావాలంటే కింద కమెంట్స్ లో చెప్పండి. నేను తప్పకుండా ఎక్స్ప్లెనేషన్ వీడియో చేస్తాను. నేను ఏషియన్ డ్రామాతో పాటు మూవీస్, యానిమే, వెబ్ సిరీస్ ఎక్స్ప్లెనేషన్ కూడా చేస్తున్నాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే నా మిగతా ఛానల్స్ ని విజిట్ చేయండి. లింక్స్ డిస్క్రిప్షన్, పిన్డ్ కామెంట్ లో పెట్టాను. థ్యాంక్ యూ. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం.